ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. చికెన్ ధరలు అమాంతం తగ్గాయి. 405 రూపాయలు ఉన్నటువంటి కేజీ చికెన్ ప్రస్తుతం 294 రూపాయలు తగ్గింది. అంటే దాదాపు 105 రూపాయలు తగ్గింది. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. ఏదైతే గత 3 రోజుల నుంచి తగ్గుతూ వచ్చాయి, కానీ వారం రోజుల క్రితం 405 రూపాయలు ప్రస్తుతం కేజీ చికెన్ పలికింది. స్కిన్ వచ్చేసి 395 రూపాయలు. అటు విజయవాడలో పలికినటువంటి ధర ప్రస్తుతం వీటికి సంబంధించి దాదాపు 100 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం ఇదే విషయానికి సంబంధించి మనతో చికెన్ వ్యాపారం మొత్తం అంతే. ప్రస్తుతం స్కిన్ ఎంత ఉంది, స్కిన్లెస్ ఎంత ఉంది కేజీ? స్కిన్ వచ్చి 284 రూపాయలు ఉందండి. స్కిన్లెస్ వచ్చి 94 294 ఉంది. స్కిన్లెస్ వచ్చి 294 ఉంది. స్కిన్ వచ్చేమో 284 ఉంది. ఎందుకంటే 400 రూపాయలు వెళ్ళిన చికెన్ ప్రస్తుతం తగ్గింది. కొద్దిగా ఇది ఈ యుద్ధం వల్ల కొద్దిగా గ్యాసు పెట్రోలు వాటి వల్ల కొద్దిగా మాకు సరుకు తీసుకుని వచ్చేవాళ్ళు కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారండి. 10,000 రూపాయలకు వచ్చే లోడు లారీ కిరాయా 25,000 30,000 చెప్తున్నారు. దానివల్ల రైతులు కూడా రేట్లు పెంచేశారు బాగా. దానివల్ల కొద్దిగా ఎఫర్ట్ తగిలిందండి. బేరం మొత్తం పోయింది. బేరం రావట్లేదు, గ్యాస్ దొరకట్లేదు. గ్యాస్ ఉంటేనే మాకు బతికి ఇక్కడ. గ్యాస్ లేకపోతే స్కిన్లెస్ అందరూ తినరు కదండి. స్కిన్ తినేవాళ్ళు కూడా వస్తారు ఇక్కడికి. స్కిన్ తినేవాళ్ళు కూడా వస్తారు. దానివల్ల కొద్దిగా గ్యాస్ లేదు మాకు. గ్యాస్ వెళ్ళి అడిగితే గ్యాస్ ఇవ్వట్లేదు. కమర్షియల్ బండ్లు అసలు దొరకట్లేదు. దానివల్ల కొద్దిగా మాకు ఇబ్బందిగా ఉందండి. దయచేసి మీరు ఈ న్యూస్ తరపుని మీకు ఏమాత్రం కొద్దిగా మా మీద విశ్వాసం ఉండి కొద్దిగా జాలి అభిమానం ఉంటే మాకు గ్యాస్ ఎమ్మటే దొరికేటట్టుగా దయచేసి మాకు గ్యాస్ ఇప్పించండి. ఇప్పిస్తే మేము కూడా బతుకుతాం, నలుగురు బతికిస్తాం ఇక్కడ. అంతకంటే ఇంకా చేసేది ఏం లేదు. మేము 400 రూపాయలు కేజీ ఉన్నప్పుడు ఎవరైనా కొనడానికి వచ్చారా? ప్రస్తుతం తగ్గింది కదా, వస్తున్నారు. చాలా తగ్గిందండి. 400 అనగానే వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే 225 230 రూపాయలు ఉన్న చికెన్ 400 అంటే అమ్మో మేము కొనలేం బాబు అని చాలామంది వెళ్ళిపోయారు. చాలా వ్యాపారం దెబ్బతిన్నాం. మేము చాలా వ్యాపారం దెబ్బతిన్నాం ఏంటి. దానివల్ల కొద్దిగా ఎఫర్ట్ ఉందండి. ఒకేసారి అమాంతంగా పెరిగింది, మళ్ళీ ఒకేసారి అమాంతంగా తగ్గింది. ఈ తగ్గటం పెరగటం వల్ల ఏమవుతుందంటే మా దగ్గర వచ్చి పేపర్ రేట్ అమ్ముతాం మేము. బయట ఏమో లెస్సులు పెట్టి అమ్ముతారు. 225 230 250 అలాగ అమ్ముతారు బయట ఏంటి. బయట అలాగ అమ్ముతారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు కరెక్ట్గా ఇస్తారా లేదా అనేది చూడరు. రేటు తక్కువ ఎక్కడ ఉంటే అక్కడ కొనుక్కోవడానికి మొగ్గు చూస్తారు ప్రజలు. దానికి మేము తగ్గించి అమ్ముదామంటే మాకు ఇక్కడ అనుకూలంగా లేదు. దయచేసి మా మీద ఏమైనా విశ్వాసం ఉంటే కొద్దిగా గ్యాస్ మాకు దొరికేటట్టు చూడండి. కమర్షియల్ బండలు అస్సలు ఇవ్వట్లేదు. ఇంకా తగ్గే అవకాశం ఏమైనా ఉందా? ప్రస్తుతం 294 రూపాయలు స్కిన్లెస్ ఉంది కదా, ఇంకా తగ్గే అవకాశం ఉందా, లేకపోతే ఈ ఎఫెక్ట్ ఇంకా పెరిగేది ఏముందా? తగ్గేదే ఉండదండి. పెరిగేదే ఉంటుంది కానీ తగ్గేదే ఉండదు. యుద్ధం ఆగిపోతే మాత్రం చెప్పలేము, ఒకవేళ తగ్గొచ్చేమో. ఎందుకంటే అమాంతంగా గోల్డ్ రేటు పడిపోయింది, గుడ్ రేటు పడిపోయింది. చికెన్ రేటు మాత్రం రేజ్ అయిపోయింది ఏంటి. యుద్ధం ఆగితే మాత్రం ఏదన్నా తగ్గే అవకాశం ఉంది. యుద్ధం ఆగిపోయిన తర్వాత ఏదన్నా తగ్గే అవకాశం ఉండొచ్చు, లేకపోతే ఇంకా పెరుగుతుంది ఇలాగే. ప్రస్తుతం ఏదైతే యుద్ధం ఎఫెక్ట్ అటు చికెన్ వ్యాపారులను కూడా తాకిందని చెప్పొచ్చు. 400 రూపాయలు పెరిగినటువంటి చికెన్ ధర ప్రస్తుతం తగ్గినప్పటికీ కూడా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కూడా మళ్ళీ పెరిగే అవకాశం ఉందంటూ చెప్తారు. ఎందుకంటే ప్రస్తుతం స్కిన్లెస్ చికెన్ ఇది 294 రూపాయలు ప్రస్తుతం కేజీ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో 405 రూపాయల వరకు పెరిగింది, కానీ ఒకసారి స్కిన్లెస్ చూడవచ్చు. దీని మీద స్కిన్కి దాదాపు 10 రూపాయలు వ్యత్యాసం ఉంటుంది. అంటే 284 రూపాయలు ప్రస్తుతం స్కిన్ ఉంది. దీంతో అయితే ప్రస్తుత ధరలు ఈ విధంగా ఉన్నాయి. అంటే దాంతోపాటు యుద్ధం ఎఫెక్ట్ ఏదైతే ప్రస్తుతం వీళ్ళు కోరుతుంది ఒకటి కూడా, ఏదైతే స్కిన్ తయారు చేయాలంటే కనుక ఖచ్చితంగా అటు గ్యాస్ కావాలంటే ఏజెన్సీల ద్వారా అడుగుతున్నాము
అటు కానీ ఏజెన్సీల ద్వారా అటు కమర్షియల్ సిలిండర్లు ఇవ్వడం లేదు. దీంతో మేము అటు స్కిన్ తయారు చేసే స్కిన్ ఇవ్వలేకపోతున్నాం. దీంతో చాలామంది కొనుగోలుదారులు మొత్తం కూడా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందంటూ కూడా వీళ్ళంతా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఏదైతే చికెన్ ధర అటు విజయవాడలో దాదాపు 280 రూపాయల స్కిన్లెస్ ఉంటే స్కిన్ 284 రూపాయలు ఉన్నటువంటి పరిస్థితి. అయితే రాబోయే రోజుల్లో పెరిగే అవకాశం ఉందే తప్ప తగ్గే అవకాశం లేదంటూ కూడా చికెన్ వ్యాపారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాహిత్య నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ.